మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీరు చెడ్డవారా ఇంటియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యగలిగి ఉండగా పరలోక మందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనిషిని మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయ్యున్నది. ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి పాఠం. ఇందులో చదివిన వారు మనందరికీ తెలిసినదే. ఇదంతా కూడా కొండ మీద ప్రసంగం యేసు ప్రభు వారు చేసినటువంటి ఈ 3 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాలని కొండ మీద ప్రసంగం అంటారు. ఇది ప్రభు వారు చెప్పింది, అడుగుడి మీకు తీయబడును, వెనకడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అడగటము అనేది అంటే అడగటం అన్నా, వేడుకోవడం అన్నా, ప్రార్థన చేయడం అన్నా ఈ 3 అర్థాలు ఉంటాయి. అడగడం, వేడుకోవడం, మనవి చేయడం, ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తారు. అయితే ఇక్కడ ప్రభువారు పడినటువంటి శ్రమలు మొదలవుతున్నాయి కదా. ఒక ప్రశ్న రాక ఋతువులు ఎన్ని? ఆఖరి ఋతువు ఏంటి? శిశిర ఋతువు, ఆఖరి ఋతువు. అంటే శిశిర ఋతువులో ఏం జరుగుతుంది? ఆకులన్నీ కూడా రాలిపోతాయి. దాని తర్వాత మళ్ళీ కొత్త వసంతం మొదలవుతుంది, కొత్త ఋతువు మొదలవుతుంది, వసంత ఋతువు. ఈ వసంత ఋతువు కాలంలోనే శ్రమల కాలాలు కూడా మొదలైనవి. అయితే వసంత ఋతువులో జరిగేది ఏంటి? చెట్లన్నీ కూడా 3 వారిపోతాయి, తర్వాత 2 వారినట్టు కూడా ఉంటాయి. అలాంటి జీవితమే క్రీస్తు యొక్క శ్రమల కాలం మొదలైంది. శ్రమలు అలాంటి జీవితంతోనే మొదలైనవి. ఈ 40 రోజులు వచ్చేసరికి ఆయన మొత్తం శిలువ మీద సమస్తాన్ని కోల్పోయాడు. ఒక దిగంబరిగా, తర్వాత ఏమీ లేనివాడుగా, ఎంతో అయోగ్యమైనటువంటి స్థితిలో, ఎంతో స్వరూపమైనను సొగసైనను లేదు అని ఉంది కదా, అలాంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన మరణించిన తర్వాత ఏమైంది? చాలామంది రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చారు. తర్వాత చాలామంది సంతోషించారు. సంతోషించిన వాళ్ళు ఉన్నారు, వేదన చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే, ఆయన ఆకాశం మధ్యకు ఎత్తబడిన తర్వాత అనేక మందిని ఆకర్షించాడు. ఆయన బాధలు, వేదనలు చూసిన వాళ్ళు, ఆయనకు సిలువకు అప్పగించిన వాళ్ళు, తర్వాత ఆయన పడ్డ శ్రమలు, ఆయన హింసించిన వాళ్ళు కూడా వేదన పడిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అలాంటి వాళ్ళు? శతాధిపతి కదా. శతాధిపతి తర్వాత ఆయన చూసినటువంటి, ఆయన హింసించిన వాళ్ళు కూడా చాలామంది ఏమన్నాడు శతాధిపతి? ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. అంటే అక్కడ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ప్రభు చనిపోయిన టైంలో ఎలాంటి వాతావరణం ఉంది? భూకంపం వచ్చిందా? తర్వాత దేవాలయం ఇక్కడ చిరిగిపోయింది, బండలు బద్దలైంది, సమాధుల్లో నుండి చాలామంది లేచి చాలామందికి కనబడ్డారు. అలాంటి సన్నివేశాలన్నీ చూసిన తర్వాత ఈ శతాధిపతి కూడా ఆయన దగ్గర మోకాళ్ళలోని నిజంగా అయినా దేవుని కుమారుడు అని అట్లా అన్నాడు. అంటే ఆయన ఎప్పుడైతే ఆకాశంలోకి ఎత్తబడ్డాడో అప్పుడే ఆయన అనేకులని ఆకర్షించాడు. ఎందుకంటే ఆయన ఎంతో నీతిమంతుడుగా బ్రతికాడు, అనేకులకి మేలుకరంగా జీవించాడు. అలాంటి వ్యక్తికి ఇటువంటి బాధలు వచ్చినాయని వేదన పడ్డవాళ్ళు ఎంతోమంది స్త్రీలు ఏడ్చుంటారు. అలా ఏడ్చినప్పుడు ప్రభువారు ఏమన్నారు? నా కొరకు ఏడవకండి, మీ
కోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. మరి నా కోసం ఏడవద్దు, మీ పిల్లల కోసం ఏడవండి అని అనుకున్నటువంటి ఆయన చాలా మర్మగర్భంగా ఆ మాట అన్నాడు. నా కోసం ఏడవద్దు, మీకోసం. అంటే రేపు జరగబోయేటువంటి వాతావరణంలో మీ స్థితి ఎలా ఉంటుందో, మీ పిల్లల స్థితి ఎలా ఉంటుందో, కాబట్టి మీకోసం ఏడవని, నా కోసం ఏడవక్కర్లేదు అని అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా యూతులే కదా, ఆయన స్వజనమే కదా. అలాంటి స్వజనము మరి ఈయన పెట్టిన హింసలు చూసి బాధపడుతున్నప్పుడు ఆయన ఆ మాట అన్నాడు కదా. ఇది చాలా వందల సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఎవరి కాలంలో నెరవేరింది? యూతులు చాలా బాధలు, కష్టాలు, హింసలు పడ్డారు. ఎవరి కాలంలో? ఎవరు పోయిన ఎవరి కాలంలో? హిట్లర్ కాలంలో. ఈ యూతులందరూ కూడా కనబడినట్టు అగ్నిగుండాల్లో వేసేవాళ్ళంట. తర్వాత పరిశ్రమల్లో, యంత్రాల్లో కూడా పడేసేవాళ్ళంట. అంత భయంకరంగా ఓచిపోతపోయడం. ఎన్నో యూతుడు అనేవాడు కనబడితే వాడికి చావు మూడినట్టు. అలా కొన్ని లక్షల మందిని హిట్లర్ చంపించేశాడు. కొన్ని లక్షల మంది. తల్లికి బిడ్డకి సంబంధం లేదు, భార్యాభర్తలకు సంబంధం లేదు, తల్లిదండ్రులు బిడ్డలు ఏమయ్యారో తెలియదు. అలాంటి సన్నివేశాలన్నీ కూడా హిట్లర్ కాలంలో యూదులకి సంభవించినాయి. అలా సంభవించబట్టే చాలామంది ప్రపంచం అంతా కూడా యూదులు చెదరిపోయారు. మన దేశం కూడా వచ్చారంట. ఇప్పటికి ఆ చేబ్రోల్ అనే ఊళ్ళో యూదులు ఉన్నారంట. వాళ్ళు కూడా అక్కడ మన ఎస్సీ కాలనీలోనే ఉన్నారు ఇప్పుడు కూడా యూదులు. అలా యేసు ప్రభు యొక్క శ్రమను బట్టి వాళ్ళు సంభవించేటువంటి వాళ్ళకి సంభవించే కష్టాలని, శోధనని దేవుడు ముందే చెప్పాడు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని. ఇవి లెంటు తినాలి కదా. అసలు లెంటు అంటే ఏంటి? లెంటు అనేది లాటిన్ పదం. లెంటు అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? లెంటు అంటే చిగురించడం. లెంటు అంటే చిగురించడం. అంటే దేవుడు అలా శిలువ మీద అన్ని బాధలు, మరణ వేదన పొందిన తర్వాత, ఆయన శిలువ మీద పైకెత్తబడిన తర్వాత అనేకులు, ఎంతోమంది ఆయన మీద, ఆయన ఆ సిద్ధాంతాలను నమ్మి, ఆయన మతాన్ని, ఆయన బోధనలను నమ్మి, ఆయన రుచిక్రియలను నమ్మిన తర్వాత ఆయన చనిపోయినప్పుడే ఈయన దేవుడి కుమారుడే అని చాలామంది క్రీస్తుకు అనుచరులు అయ్యారు. అంటే అప్పటి నుండి ఎప్పుడైతే ప్రభువారు వేదంతో సమస్తాన్ని పోగొట్టుకొని, వేదంతో భూమికి ఆకాశానికి మధ్య శిలువమరణం పొందాడో, అప్పుడు అనేక మందిని ఆకర్షించి అనేక మంది క్రైస్తవులుగా మారడానికి ఆయన ఆ క్రియలు, ఆయన యొక్క మంచితనం, ఆశ్చర్యకరమైన క్రియలు, అద్భుతాలు ఎంతో సహాయపడి ఈనాడు ప్రపంచంలో 300 మంది క్రైస్తవులు ఉన్నారంటే ఆయన మరణము, ఆయన చేసినటువంటి సేవ, ఆయన యొక్క ఓర్పు, మంచితనం, పట్టుదల, ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రత్యేకతను గ్రహించి ఎంతోమంది క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు మన దేశంలో కూడా ఆ క్రైస్తవమే వచ్చింది. ఎందుకని ఆ క్రైస్తవం అంటే మన వాళ్ళే, ఒక ఎస్సీ వాళ్ళే మొట్టమొదటి క్రైస్తవులు అయ్యారు. ఎందుకని అట్లా క్రైస్తవులు అయ్యారు? ఆనాటి భారతదేశంలో ఉన్న పరిస్థితులు అవే ఈ ఎస్సీ వాళ్ళని క్రైస్తవులుగా మార్చడానికి కారణమయ్యాయి. ఏమని ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఏంటి? అక్కడ ఉన్న ఆ కాలంలో ఏ విధంగా ఉంది భారతదేశంలో, ఈ మాలామాదిల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో వాటిని బ్రిటిష్ వాళ్ళు, వ్యాపారానికి వచ్చిన వాళ్ళు క్రైస్తవ మతాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకని? అక్కడ ఉన్న పరిస్థితులు. ఎందుకంటే మనం దారిలో నడవడానికి వీల్లేదు, తర్వాత తలెత్తు తిరగడానికి వీల్లేదు, మంచినీళ్ళు బాగుందని తిరగడానికి వీల్లేదు, దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, కొట్టుదరికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోవడానికి ఏమీ లేదు. అలాంటి మన స్థితిలో భారతదేశం ఉన్నప్పుడు వీళ్ళు ఆంగ్లేయులు ఏం చేశారంటే, ఇక్కడ మన క్రైస్తవ మతము ప్రచారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనే స్థితిని గ్రహించారు. వాళ్ళు గ్రహించి నెమ్మదిగా ఈ మానవుల మార్గంలో పెద్దలు పోజేసి మీ పిల్లలు చదువుకునే అవకాశం లేదు, తన వీడికి మంచినీళ్ళు ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి పోసే తప్ప అవకాశం లేదు, తర్వాత ఏ పరిస్థితులు కూడా దేవాలయానికి వెళ్ళడానికి
మేము కల్పిస్తాం. మా మతం కనుక మీరు తీసుకుంటే అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం. మీ పిల్లలకి చదువు చెప్పిస్తాం, వాళ్ళకి భోజన వస్తువులు ఏర్పాటు చేస్తాం, బోర్డుకి ఏర్పాటు చేసి చదువు చెప్తాము. తర్వాత మీకు దేవాలయం కట్టిస్తాం. మీకు ఇష్టమైతే మేము కట్టించే దేవాలయానికి మీరు రావచ్చు. మేము నమ్మిన దేవుడు మీరు ప్రార్థన చేయవచ్చు. మా దేవుడు శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. మా దేవుడు రక్షణ సాధించే దేవుడు కాదు, ఓటున్న దేవుడు, సహనం గల దేవుడు. కాబట్టి మీకు ఇష్టమైతే మా దేవాలయంలో రండి. మీ ఏరియాలోనే మేము మా గుడి కట్టిస్తాం. మీరు మంచినీళ్ళ కోసం ఎక్కడో గంట తరబడి ఎదురు చూడగల మీరున్న మీ మధ్యనే బావులు కూడా తవ్విస్తాం అని అప్పటి పరిస్థితుల్ని ఉపయోగించుకుని ఇక్కడ క్రైస్తవ మతాన్ని ప్రవేశపెట్టారు. అలా క్రైస్తవం అనేది దేవుడు యేసయ్య ఎప్పుడైతే శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడో అప్పటి నుండి క్రైస్తవం అనేది మొదలైంది. అదే అంటే ఆయన చనిపోబట్టి వసంతకాలంలో చెట్లు ఎలా చిరుస్తాయో క్రైస్తవ మతం అప్పటి నుండి ప్రచారానికి వచ్చింది. అప్పటి నుంచి అనేక మంది క్రైస్తవులు అన్ని జనులు కూడా, ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే సమయం అంటాడు ఏమని అనేకుల్ని అన్యజనుల్ని మన మార్గంలో నడిపించడానికే ఈయన ఈ లోకంలోకి వచ్చాడు అని. అట్లా తండ్రి చేత ఈయన పంపబడ్డాడు. ఈయన ఈ లోకాన్ని రక్షించడానికి తండ్రి చేత పంపబడ్డాడు. కాబట్టి ఆయన యొక్క మహిమను గొప్పతనాన్ని మనం తెలుసుకుని మనం కూడా ఆయన మార్గంలో నడుస్తున్నాం. అయితే ఇక్కడ అడగటం అంటే సాధారణంగా ఏమంటారు, చాలామంది ఉన్నారు, కొంతమంది చాలా చాదస్తులు. ఏంటి దేవుడు అడిగితేనే ఇస్తాడా, అడిగితే ఇవ్వడా, అని ప్రార్థన చేస్తే ఇస్తాడా, ప్రార్థన చేయకపోతే ఇవ్వడా అనేటువంటి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అడగటం అనేది మన బాధ్యత. అడగటం అనేది మనం అవసరం ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతాం కదా, అంతేనా? వెళ్ళి అయ్యా నేను ప్రార్థిస్తున్నాను అయ్యా అని మనం ఒక అర్జీ పెట్టుకుంటాం పై అధికారికి, మాకు ఈ సహాయం చేయ్యా అని అర్జీ పెట్టుకుంటాం. మేము ప్రార్థిస్తున్నాను, మీకు బాగు చేస్తున్నాను అంటాం. అంటే ఏంటి, ఇవన్నీ కూడా అడగటమే. ఇవన్నీ కూడా ఏంటి, అడగటమే. కాబట్టి మనం దేవుడిని తప్పకుండా అడగాలి. అడగకుండా మన సాగు కూడా ఉంటుంది కదా, ఏంటది, అడగంటే అమ్మైనా పెట్టదు. కాబట్టి దేవుడు కూడా ఈ బిడ్డ నా దగ్గరికి వస్తుందా లేదా, నన్ను అడుగుతుందా లేదా అని ఆయన మన కోసం ఎదుర్కొంటూ ఉంటాడు. తప్పనిసరిగా మనం అడగాలి. అయితే అడిగినప్పుడు ఆయన కొన్ని చేయడానికి కూడా వెనకట్టు ఉంటాడు, కొన్ని తప్పకుండా ఆయన చేస్తాడు. మనం అడిగింది మనకు మేలుకరము అనుకుంటే యేసయ్య తప్పకుండా ఆ పనిని మనకి సహాయం చేస్తాడు, నెరవేరుస్తాడు. కానీ కొన్ని పనులు ఆయన చేయడు. ఎందుకంటే ఇది అంతగా ఉపయోగపడుతుందా లేదా, ఈ ప్రార్థన అడుగుతుంది బిడ్డ, దీనివల్ల నష్టమా ఉపయోగం అనే సమస్య దేవుడికి తెలుసు. కాబట్టి కొన్నిటి విషయంలో ఆలస్యం అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. అట్లాగే ఉదకాన్ని చూస్తే ఇప్పుడు యోహాను సువార్త చూడండి, 11:41 చూస్తే అక్కడ లాజరు గురించి అడుగుతాడు దేవుడు. ఏమన్నాడు, తండ్రి నువ్వెప్పుడు కూడా నా మనవి వింటావు, నేను అడిగింది ఇస్తావు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి కుమారుడే ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాడు, నువ్వు నా మనం వింటున్నావు, నాకు సహాయం చేస్తున్నావు అని. మరి అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. కానీ నువ్వు నా మనం ఎప్పుడు వింటావని నాకు తెలుసు, నేను అడిగితే నువ్వు ఇస్తావని నాకు తెలుసు. కానీ ఎందుకు చేస్తున్నాను, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీవు నన్ను పంపేవని ఈ జనం నమ్మునట్లు నేను నీకు ఇలా అడుగుతున్నా. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మునట్లు, నమ్మి నేను నీవు పంపిన వాడివి అని నమ్మునట్లు వారిని గ్రహించడానికే నేను నిన్ను ఈ విధంగా అడుగుతున్నాను అని అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన మనము వినే లాజరుకి ప్రాణము ఇచ్చాడు.
ఆయన అడిగితేనే లాజరుకు ప్రాణము ఇచ్చాడు. అంతకుముందు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు లాజరు? ఎన్ని రోజులు? 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆయన లాజరు బయటకు రమ్మగానే బయటికి వచ్చాడు. అంటే దేవుడు మనం అడగాలి అనేది ప్రభువారే తన తండ్రిని అడిగాడు కదా, మరి మనకు లేదా ఆయన అడిగే అవసరం మనకుంది కదా. ప్రతి నిమిషం మనం దేవుని మీద ఆధారపడాల్సిందే. ప్రతి తరం ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి సమాజంలో సంఘంలో మనం జీవిస్తున్నాం. ఏది జరిగినా అది మనకి దేవుని చిత్తమే కాబట్టి ఆయన చిత్తం మనకు అనుకూలంగా ఉండడానికి మనం తప్పకుండా ఆయన్నే అడగాలి. ఈరోజు మాకు సహాయం చేయాలి, నువ్వేం చేస్తావు, నన్ను నడిపించాలి అనేది మనం ప్రతి వాళ్ళకి తప్పకుండా ఆయనకి చేస్తూనే ఉన్నాం. కాబట్టి దేవుడి సహాయం అనేది మనకి ఎంతో అవసరం. కొన్నిసార్లు దేవుడు కూడా ఆయన మనవుడు వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి ఆయన మనవి? చెప్పండి. మీరందరూ బైబిల్ బాగానే చెప్తారు. ఎక్కడ వెళ్ళి ఆయన మనవి? గెత్సేమనే తోటలో ఏ ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, అది నీ చిత్తమే ఇది అడిగాడు ఆయన. ఈ గిన్నె అంటే ఆ బాధలు, ఆ వేదనలు అవన్నీ కూడా ముందే తెలుసు కదా దేవుడి కుమారుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఎందుకు వచ్చాడు? ఆయన తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు? మానవులను పాపములను క్షమించడానికి. మా తర్వాత పూర్వకాలంలో ఎలా ఉండేది? పాప క్షమాపణ ఏ విధంగా ఉండేది? మోసే కాలంలో మనుషుల యొక్క పాప క్షమాపణ, మనుషులకి పాప క్షమాపణ కలగాలి అంటే పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో బలి ఇవ్వడం అనేది జరిగేది. మానవ పాపం పరిహరింపబడాలంటే ఈ జంతువుల యొక్క బలి తప్పనిసరిగా ఉండేది. కానీ రాని దేవుడు కూడా ఏం చేశాడు? తన మనసు మార్చుకున్నాడు ఆయన. కానీ మానవుల యొక్క పాప పరిహారానికి జంతువులు ఎందుకు బలి ఇవ్వాలా? మానవుల యొక్క పాప పరిహారానికి మానవ రక్తమే బలి. తప్పకుండా అదే జరగాలి అని అనుకుని ఆయన ఏం చేశాడు? తన కుమారుడిని అడిగాడు. ఏమడిగాడు? తన కుమారుడిని అడిగాడు. ఎందుకంటే ఆయన లోకం పుట్టకుంటే ఉన్నారు కదా, తండ్రి కుమార తన కుమారుడిని అడిగాడు. ఏమని? ఎందుకంటే జంతువులు కూడా పవిత్రమైన వాటినే బలించేవాడు. పవిత్రమైన వాటినే దేవుడు బలికి కోరుకున్నాడు. కాబట్టి మానవుడు కూడా పవిత్రుడై ఉండాలి. తప్పకుండా పవిత్ర రక్తమే బలికి ఉపయోగించాలనుకుని అలాంటి పవిత్రులు ఎవరు మానవుల్లో లేరు. అందరు పాపంలో పుట్టినవాడే, పాపం చేస్తున్నవాడే. కాబట్టి ఒక పవిత్రమైన రక్తం అవసరం అంటే అటువంటి పవిత్రమైన రక్తం నా కుమారుని తప్ప ఎక్కడ లేదు. కాబట్టి నా కుమారుడిని ఆ లోకాన్ని పంపి మానవ పాప పరిహారార్థం నా కుమారుడిని బలి ఇవ్వాలి అని అనుకున్నాను. ఇవన్నీ మనకు తెలిసినాయి. అయితే మరి ఆయన ఈ లోకానికి రావాలి అంటే ఆయన తన కుమారుని అడిగినట్లే కదా, నువ్వు ఈ లోకానికి వెళ్ళాలా, మానవుడి యొక్క పాప పరిహారం కోసం నీ రక్తాన్ని అర్పించాలా, నీ ప్రాణాన్ని అర్పించాలా అని ఒక విధంగా అడిగినట్లే కదా. మరి అడగబట్టే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే చూడండి యోహాను సువార్త 10లో చూడండి, 10:17 ఏముంటుందంటే ఆయన ఉంటాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. నేను మర్యాదను తీసుకున్నట్లు నా ప్రాణం పెంచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకున్నటప్పుడు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతుంది అని. ఈయన చాలా ఖచ్చితంగా చెప్పాడు ప్రభు వారు. నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెట్టుకున్నాను. అందువల్ల ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఇది ఈ ఆజ్ఞ ఎవరి వల్ల పొందాను నేను? ఎవరు తీసుకోండి ఆ ప్రాణం, నేనే నా ఇష్టంగా పెడుతున్నా. ఎవరు ఆజ్ఞ వల్ల పెడుతున్నా? నా తండ్రి ఆజ్ఞ వలన పెడుతున్నా. కాబట్టి
కాబట్టి తండ్రి దేనికోసం నన్ను ఈ లోకాన్ని పంపించాడో దాన్ని నేను నెరవేరుతున్నాను. ఆయన అడిగాడు, నేను చేస్తున్నాను అంటాడు ఈ మాటలో కదా. తర్వాత ఇంకో చోటు కూడా యెషయా 50:5 మీరు చూసినట్లయితే దీనికి ఉదాహరణలో కూడా ఉంటుంది చూడండి. ప్రభువుకి యెహోవా వినుమును పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అది ప్రభువుకు యెహోవా నా చెవికి వినుమును పుట్టించగా నేను వినకుండా తొలగిపోలేదు. అది అంతవరకు చాలు. అంటే ఏంటి, తండ్రి ఏం చెప్పాడో నేనది వ్యతిరేకించగా తిరుగుబాటు చేయగా. అంటే ఏంటి, నేను ఈ బాధను పడలేను అని వాళ్ళ తండ్రికి వ్యతిరేకం. నేను ఈ కష్టాన్ని అనుభవించలేను, నేను ఆ బాధలు పడలేను అని ఆయన తండ్రికి చెప్పడం. ఆయన ఆజ్ఞలు సంస్థాపించి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అదే ఈ వాక్యం యొక్క సారం కూడా. ఆయన ఆజ్ఞ వల్ల నేను వచ్చానే కానీ నా ప్రాణం ఎవడు తీసుకోడు, నేనే పెడుతున్నాను. అంతగా నేనే దాన్ని పెడుతున్నా. దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అది ఈ ఆజ్ఞ అని అంటారు. కాబట్టి మా తండ్రి అడిగితేనే నేను లోకానికి వచ్చాను అని ఇక్కడ గ్యారెంటీగా చెప్పారు. కాబట్టి అడగటం అనేది మనకు తప్పకుండా అవసరం. అడగటం అనేది మన బాధ్యత. తండ్రిని అడగడం మన అవసరం, మన బాధ్యత అని దీనివల్ల మనం గ్రహించవచ్చు. తర్వాత యోహాను సువార్త చూడండి. ప్రార్థన అంటే ఒక విధంగా అడగడం అనేది చెప్పే కదా. ఇప్పుడు యోహాను సువార్తలో 13, 14, 15 ఇవన్నీ కూడా శిష్యులకు ఆయన ఎలా ఉండాలో, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా నడవాలి అనేది ఆయన శిష్యులకు చెప్తారు. కానీ 17వ అధ్యాయం చూసినట్లయితే మీరంతా కూడా ఆయన ప్రభువు చేసే, తండ్రికి చేసే ప్రార్థనే ఉంటుంది. ఏమి ఎలా నన్ను నేను వెళ్తున్నాను తండ్రి, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అదంతా చదవండి. ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. ఇదంతా తర్వాత మొత్తం చివరిగా ఉంటుంది. టైం కూడా లేదు మనకి. ఏమంటున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. భూమి నీవు చేయడానికి నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను దాన్ని నెరవేర్చాను. కాబట్టి నేను ఈ లోకానికి రాకముందు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమను తిరిగి నాకు దయచేయు. తర్వాత ఇంకేమన్నాడు, నువ్వు చాలు ఈ లోకంలో నేను వచ్చినప్పుడు నువ్వు నాకు కొంతమందిని అనుగ్రహించావు. ఆ అనుగ్రహించిన వాళ్ళందరికీ కూడా నిన్ను గురించి నేను ప్రకటించాను అని. ఎవరు ఆయనకు అనుగ్రహించిన వాళ్ళు ఎవరో చెప్పండి. రోమా చూడండి, రోమా 8వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. ఎందుకనగా తన జ్యేష్ఠ కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులైనప్పుడు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారకుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారినే అది ఇంటే ఈ చివరి వాక్యాలు. ఎవరిని ఎరిగినో వాళ్ళని నిర్ణయించాడు. ఎవరు నిర్ణయించాడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నుకున్నాడు వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈయనకి దేవుడిచ్చిన వాళ్ళే. ఎవరైతే ఆయన మార్గంలో నడిచారో, ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరించారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క బిడ్డలే. వీళ్ళందరికీ నీ వాక్యాన్ని ప్రకటించాను. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము
అలాంటి నిత్య జీవాన్ని నేను వీళ్ళకి అనుగ్రహించాను అని అన్నాడు. ఇంకా ఏమన్నాడు? ఇంకేమన్నాడు? వీళ్ళంతా కూడా నా వారే. నా వారంటే నీ వాళ్ళే. వీళ్ళంతా నా బిడ్డలే, అలాగే నీ బిడ్డలే. నేను వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. లోకమంతటి కొరకు నేను ప్రార్థన చేయట్లా. వీళ్ళ కొరకే నేను నిన్ను అడుగుతున్నా. వీళ్ళని గురించే నేను నిన్ను అడుగుతున్నా, లోకమంతా కాదు అని అంటాడు. కాబట్టి వీళ్ళని నీ సత్యంలో వీళ్ళకి ప్రతిష్ట చెయ్యి అని అడుగుతాడు. తర్వాత ఇంకొక చోటుకు వచ్చితే 21వ అధ్యాయం వస్తే 21వ వచనం, అదే అధ్యాయంలో 21వ వచనం చూస్తే నీ అంతా నేను ఉండరాదున వారును మన అనేకమై ఉండవాలని వారి కొరకు మాత్రము వారి వాక్యం వలన నా ఎంత విశ్వాసం ఉంచి అక్కడ ఏమన్నాడంటే నేను లోకవంతటి కోసం ప్రార్థన చేయట్లేదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారే వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను అని. ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను వాళ్ళ కోసం మాత్రమే కాదు, వాళ్ళ వాక్యాన్ని విని ఎంతమంది నా యొక్క విశ్వాసం ఉంచారో వారందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నా. అలా ఆయన తన శిష్యుల గురించి తను చనిపోయే ముందు అడుగుతున్నాడు దేవుడిని. ఇదంతా కూడా దేవుడి యొక్క విన్నపం, దేవుడు ప్రభు వారి యొక్క విన్నపం, దేవుణ్ణి అడగటమే ఇదంతా కూడా. కాబట్టి జగత్తు పునాది వేయబడిన మునిపే నీవు నన్ను ప్రేమించాను, అలాగే వాళ్ళని కూడా ప్రేమించు. మనం ఏకమై ఉండలాగన వీళ్ళందరూ కూడా ఏకంగా ఉండడానికి వాళ్ళ విషయం కూడా నేను అడుగుతున్నాను అని ఆయన అంటున్నాడు. ఆ విధంగా ఆయన తన శిష్యుల గురించి, తనను అనుసరించిన వారందరి గురించి కూడా ప్రభు దగ్గర వేడుకున్నాడు. కాబట్టి అన్న గొప్ప దేవుడు, మనకున్నటువంటి గొప్ప దేవుడు ఆయనే మన కోసం ప్రార్థన చేస్తుంటే మనం ఎంతగా ఆయనే వేడుకోవాలి, ఎంతగా ఆయనే మన బాబు కోసం, మన భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం ఎంతగా ఆయన మనము భయభక్తితో ఉండాలా, ఆయన ఎంతగా వేడుకోవాలి అనేది మనకి మనమే ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకా ఏంటి అడగడం అనేది? ఇంకేమైనా చెప్తారా? ఎవరి గురించి అని చెప్తారా? ఇంకా అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బైబిల్లో. సరే, ఎవరు ఒక ఆయన వచ్చి అడుగుతాడు కదా, ఏమని నిత్యం పొందడానికి నేను ఏం చేయాలి అంటాడు కదా, అడుగుతాడు. ఇంకోదేం కాదు, ఇంకొక ఆయన కూడా అడుగుతాడు. బాగా ఆస్తిపడి వచ్చి అడుగుతాడు, మరి నువ్వు ఈ విధంగా ఉండాలా, ఎలా, నీకున్న అన్ని విషయాలు చెప్తాడు. తల్లిదండ్రులను గౌరవించాలా, పెద్దలను గౌరవించాలా, ఏ తప్పు చేయకుండా ఉండాలని ప్రభు వారు చెప్తారు. ఇవన్నీ నేను ఆచరిస్తూనే ఉన్నానయ్యా అని అంటాడు. అయితే నీకు ఒకటి ముదువుగా ఉంది, నీ ఆస్తి అంటే అది అందరికి పంచిపెట్టు, అప్పుడు రా నా దగ్గరగా అడుగుతాడు ఏసయ్య. అయితే ఆ ఆస్తిని వదులుకోవడానికి అతనికి ఇష్టం లేక వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఎంతోమంది ఆయన్ని అడిగి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది రోగులు వాళ్ళని అడిగిన వాళ్ళే, కుంటి వాళ్ళు అడిగిన వాళ్ళే, గుండు వాళ్ళు అడిగిన వాళ్ళే, ఎంతోమంది అడిగి ఆయన దగ్గర ఎన్నో మేళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అడగటం అనేది మన హక్కు, బాధ్యత కూడా. తర్వాత రెండోది ఏంటి? మనం అడిగినట్లయితే తప్పకుండా దేవుడు చేస్తాడు. అది మేలుకరం అయితే తప్పకుండా చేస్తాడు అని. వేదకుడి యెషయా చూడండి, 29వ అధ్యాయం 12 నుండి 14 చూడండి. వేదకుట ఇప్పుడు అడగటం అనేది మామూలుగా ఏంటండి, వెతకడం అనేది ఒక పని. వెతకాల, ఎవరిని వెతకాలి? మనం ఎవరిని వెతకాలి? ఏసయ్యని వెతకాల, ఏసయ్యని వెతకాలి. చూడండి, యెషయా 29:12 నుండి 14. మరియు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వారికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవని ప్రభు ఇలాగ చదివించున్నాడు. ప్రజలు నోటి మాటతో దగ్గరికి వచ్చుతున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ
ద్వారా యెహోవా దొరుకు కాలమందు మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గం విడువవలెను. అది అది యెషయా ఆయన మనకు సమీపముగా ఉండగానే ఆయన వేడుకొనండి. తర్వాత ఇర్మియా 29:12 ఇర్మియా 29:12 మీరు నాకు మొరపెట్టుదురేమో కానీ మీరు నాకు మొరపెట్టుదురేమో నాకు ప్రార్థన చేయొచ్చు వద్దులేని నేను మీ మనవి ఆలకించును. అది. నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. అది ఏంటిది? మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నన్ను వెతకనే ఎలా నేను మీకు దొరుకుతాను. నాకు మొరపెట్టుకుంటే మీ మొర తప్పకుండా విని మీకు సహాయం చేస్తాను అని. అది యెషయాలో ఉన్నది, ఇర్మియాలో కూడా అది వెతకటం. మనం క్రీస్తు కొరకు వెతకాలా. ఆయన మనకు సమీపంగా ఉండగానే మనం వెతకాలి. ఆయన మనకు దగ్గరగా ఉండగానే, ఆయన మనకు సమీపం అంటే దగ్గరగా ఉండగానే ఆయన గురించి మనం వెతకాలి, మనం ప్రార్థన చేయాలి. ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడే మన అవసరాల కోసం ఆయన్ని వేడుకోవాలి. అంతేకాదు ఆయన మార్గంలో నడవడానికి కూడా మనం ఆయన్ని నిత్యము కూడా మనం వెతుకుతూనే ఉండాలి. ఆయన యొక్క క్రియలను బట్టి, ఆయన యొక్క మనకు చేసిన మేలులను బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన్ని మనం వెతుకుతూనే ఉండాలా. తర్వాత తట్టుట ఏంటది? తట్టుట. ప్రకటన 3:29 తట్టుట. ప్రకటన 3:21 తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆ. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనితో భోజనము చేయును. అది ఏంటి? మళ్ళీ చదువుమా. ఇదిగో నేను తలుపు వద్ద నుంచి తట్టుచున్నాను. ఉమ్. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనితో అది. భోజనము చేయును. నేను ఎప్పుడైతే తలుపు తడుతున్నానో అప్పుడు నా స్వరం విని, అయితే నన్ను అంగీకరించి నన్ను ప్రార్థించినప్పుడు, నా స్వరం విని నన్ను అంగీకరించినప్పుడు, నా చిత్తానుసారమైన జీవితం మీరు జీవించినప్పుడు ఏం చేస్తారు? నేను మీకు అతని ఎద్దకు వచ్చి నేను అంతకు వచ్చి అతనికి సహాయం చేస్తాను అని అన్నాడు. తట్టుట. తర్వాత 10 మంది బుద్ధి లేని కన్యలు, బుద్ధి గలవారు ఉన్నారు కదా. బుద్ధి లేని కన్యలు కూడా ఏం చేస్తారు? సిద్ధపాటు అనేది వాళ్ళ జీవితంలో లేదు. అందుకని హాయిగా పెళ్లి కుమారుడు రాలేదు కాబట్టి హాయిగా ఉన్నారు, వచ్చినప్పుడు లేవచ్చులే అని. అయితే వాళ్ళకు ఉన్నటువంటి దీపాల్లో నూనె ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అయితే వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు. అయితే వాళ్ళు ఊహించిన టైంలో ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు చూస్తే నూనె లేదు. తోటి వాళ్ళని అడిగారు. వాళ్ళు ఏం చేశారు? మాకే చాలు, మీకు ఇస్తే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. కొనుక్కొచ్చుకుంటే వెళ్ళారు, వచ్చారు. వచ్చేసరికి ఏమైంది? తలుపులు మూసివేయబడ్డాయి. వాడు ఎంతసేపు తగ్గినా వాడు తీశారా? తీరా. మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నారు. కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉండగానే ఆయన మన తరపున అంటే మనల్ని మన హృదయాన్ని తప్పుతున్నప్పుడు ఆయనని మొర విని, ఆయన యొక్క అభ్యర్థన విని మనం తలుపు తెరవాలి. మన హృదయాన్ని తెరవాలా. మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి అని. అందుకంటే హృదయవాడి తలుపునంత యేసునాథుని నిలచి సదాయుతూ తట్టుతుంటే సహాయం. ఎంతసేపు నిలబెట్టి ఏడుకుంటుందని రక్షకుడు ప్రాణ బాగా మంచి గొంతు పాడొచ్చు, మనకు లేదు కదా. కాబట్టి దేవుడు మన హృదయాన్ని ఎప్పుడు తలుపుతున్నాడు? నిత్యం ఆయన హృదయాన్ని తన దగ్గర నిలిచి, బిడ్డ నీ హృదయాన్ని తెరువు, ఆ హృదయం నేను వచ్చి ఉంటాను. ఆయన మన హృదయంలో ఉంటే మనము తప్పకుండా ఆయన చిత్తానుసారమైన జీవితము జీవిస్తాము. ఆయన మార్గంలో మనం నడుస్తాము. కాబట్టి మీరు మీ హృదయం అనే తలుపు తెరవండి, మీ దగ్గరకు వచ్చి నేను నివాసం చేస్తాను అని ఆయన అంటున్నాడు. ఆ విధంగా తట్టితే మీకు తీయబడును. కానీ ఇప్పుడు ఆయన
మనకు సమీపంగా ఉండగానే ఆయన వెతికి ఆయన కనుగొన్నప్పుడే, లేదా ఆయన దూరంగా ఉండకోకుండా ఆయన చిత్తానుసారమైన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మాకు సహాయం చేయండియా, మాకు మీ హృదయంలో చోటు ఇవ్వదయా అని ఆయన అడుగుతున్నాడు. మనం తప్పకుండా దాన్ని పాటించాలి. మన హృదయంలో చోటు, అందుకని ఆయన ఏమి కోరుతున్నాడు, ఆయన చిత్తానుసారంగా బ్రతకడం మాత్రమే ఆయన అడుగుతున్నాడు తప్ప మనం ఏమి కూడా ఆయన అడగట్లేదు. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మన ప్రవర్తన, మన నడక, ఇవన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా మనం ఏ విధంగా ఉంటే జరుగుతుంది అనేది మన ఈ వాక్యం ద్వారా తెలిసింది. కాబట్టి ఏమి ఆయన చిత్తాన్ని మనం వెతకటం, ఆయన మన హృదయం దగ్గర నుంచి మన హృదయం దగ్గర తప్పుతున్నప్పుడు దాన్ని కనుగొని, అంటే ఎప్పుడు కనుక్కుంటాం, మనము ఆయనకు అనుకూలంగా బ్రతికినప్పుడే ఆయన మన హృదయాన్ని తడుతున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది తప్ప మన చిత్తానుసారం కాకుండా, ఆయన చిత్తానుసారం కాకుండా మన చిత్తానుసారంగా బ్రతికితే ఆయన తడిపేటువంటి విషయం మనకి వినపడదు. ఎందుకంటే ఈ లోకాశలో మనం ఉండిపోతున్నాం. ఏంటిది, ఈ లోకంలో ఉన్నటువంటి సకలమైన సౌకర్యానికి ఆశపడుతున్నాం. కాబట్టి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ, ఆయన వెదవడానికి కానీ, ఆయన హృదయాన్ని దగ్గరకు వచ్చి మనం పిలుస్తున్నప్పుడు కానీ మనం కనుక్కోలేము. అందుకనే ఆయన చిత్తానికి అనుకూలంగా నడవమనే ఇవన్నీ కూడా బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి బైబిల్ని అనుసరించడమే కాదు, మనము ప్రతిరోజు చదువుతాం బైబిల్, కానీ అప్పటికప్పుడే ఆ హృదయంలో ఉన్న కాసేపు తర్వాత ఆ విషయం అనేది మనకి గుర్తునే రాదు. చాలామంది విషయంలో, నా విషయంలో కూడా అంతే, ఎవరైనా. ఎందుకంటే ఈ బాధలు, వేదనలు, ఇవి కష్టాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి దేవుడిని దూరం కూడా చేస్తాయి. ఒక్కొక్కసారి అంతకంటే దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నేను గెలవలేను, నేను సాధించలేను, నేను అనుకున్నది పొందుకోలేను అనుకున్నప్పుడు తప్పకుండా మనం దేవుడి దగ్గరికి వెళతాం, ఆయన అడుగుతాం, ఆయన కొంచెం వెతుకుతాం. కాబట్టి ఆయన మన హృదయంలోకి వచ్చి మనకు సహాయం చేస్తే చాలు అనేటువంటి స్థితి అప్పుడప్పుడు మనకి వస్తూ ఉంటుంది. అలాంటి టైంలోనే మనం నిబ్బరమైన మనసుతో ఆయనే వెతకటం, ఆయన కోసం అడగటం, వేసాలి. ఇప్పుడు ఒక కనాని స్త్రీ ఉంది కదా, ఆ కనాని స్త్రీ ఏం చేసింది, ఆమె కూతురు దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టినప్పుడు యేసుప్రభు వాళ్ళ మార్గంలో వెళ్తుంటే అయ్యా నా బిడ్డని బాగు చేయాలి, కానీ ప్రభు వారు ఆ మాట పట్టించుకోనే లేదు. అయితే ఆమె మాత్రం ఏం చేస్తుంది, ఆయన వెళ్తుంది, అయ్యా నా కూతురు బాగు చేయి, నా కూతురు బాగు చేయి, ఈ మాటతోనే ఆయన వెనక వెళుతూ ఉంది. ఆయన మాత్రం పట్టించుకోకపోతే శిష్యులు అన్నారు, అప్పుడు ఎంతో వస్తుందా ఆయన సంగతి చూడండి అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయకూడదు అన్నాడు. పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు వేసారా అన్నాడంటే, నేను ఇశ్రాయేలీయుల కోసమే ఈ లోకానికి వచ్చా, వాళ్ళ రక్షణ కోసమే ఈ లోకానికి వచ్చాను, వాళ్ళ కోసమే వచ్చాను అనే అర్థంతో ఆయన ఆ మాట అన్నాడు. కానీ ఆమె ఉంది పిల్లలు కూడా తమ యజమానుల బలమైనటువంటి పట్టుదల తిరుగు కదా అని చెప్పాడు. ఏమండి, పిల్లలు తింటారు కదా, పిల్లలు తినే ఆహారం అప్పుడప్పుడు వాళ్ళకు తినే రొట్టె ముక్కలు కూడా కొన్ని కింద పడతాయి. ఆ పడిన వాటిని ఒక్క పిల్లలు తింటాయని నువ్వు చెప్పింది నిజమే. నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా. ఎందుకంటే పిల్లలు టేబుల్ మీద నుండి పిల్లలు తింటున్నారు రొట్టె ముక్కలు, వాళ్ళు తినేటప్పుడు పడిపోతాయి కదా ఒకటి, ఆ రొట్టె ముక్కలు తిని కుక్క పిల్లలు బతుకుతాయి కదా. అక్కడ అంటే ఏంటి, వాళ్ళు రక్షింపబడిన తర్వాతే మమ్మల్ని కూడా రక్షించాలి. వాళ్ళను నువ్వు కాపాడుతున్నావు, వాళ్ళను నువ్వు రక్షిస్తున్నావు, కాబట్టి ఆ తర్వాత మమ్మల్ని కూడా నువ్వు చూడు, మేము కుక్క పిల్లలు లాంటి వాళ్ళము అని ఆమె తను తగ్గించుకొని, ఆయన కుక్క పిల్లలతో వచ్చిన కూడా బాధపడాలి, తగ్గించుకుని అయ్యా నా బిడ్డని స్వస్థపరచు అని అడిగింది. అలా మనం ఎన్నిసార్లు అడిగినా దేవుడు మనకు సహాయం చేయకపోతే, అత్యవసరమైన స్థితి మనకు కలిగితే మన జీవితంలో ఆయన దగ్గర 10 సార్లు మొరపెట్టుకోవాల్సిందే. ఆయన మనకు సహాయం చేసే వరకు, ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుడు
మనకు సహాయం చేసే వరకు ఆయన వేడుకోవలసిందే, అడగవలసిందే. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు కూడా నా కోసం కనిపెడుతుందా లేదా ఈ బిడ్డ, కనిపెడతాడా లేదా అని దేవుడు కూడా అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడంట. అందుకని అంతవరకు సహించిన వాడే ధన్యుడు. ఎంతకాలం అంటే ఎంతకాలమైనా సరే ఆయన సహాయం చేసే వరకు కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది ఆ విషయం? ఎప్పుడు మనం కనిపెట్టుకుని ఉండగలం? ఎప్పుడు ఎప్పుడు అది మనలో ఏముంటే అలా కనిపెట్టుకుని ఉండగలం? మనం ఆయన నమ్మినప్పుడు, ఆయన విశ్వాసం ఉన్నప్పుడు మనం తప్పకుండా కనిపెట్టి ఉండగలం. నాకు దేవుడి సహాయం చేస్తాడు, నేను ఆయన వేడుకుంటున్నాను కాబట్టి నేను ఆయన కోసం కనిపెడతాను, ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తాడని బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఎంతకాలం ఎదురు చూసినా తప్పకుండా మనం విజయాన్ని పొందుకోగలం, రెట్టింపు విజయాన్ని పొందుకోగలం. రెట్టింపు విజయాన్ని ఇంతకాలం ఉన్నా బిడ్డ నా కోసం ఎదురు చూసింది కాబట్టి నేను సహాయం చేయాలని అన్నాడు. అది అంటాడు జకర్యాలో, మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొలది మాకు సహాయం చెయ్యి అంటాడు జకర్యాలో. మేము కీడు అనుభవించి ఎన్ని సంవత్సరాలు కీడు అనుభవించామో అన్ని సంవత్సరాలు రెట్టింపు పేరు మాకు చెయ్యయ్యా అని అడుగుతుంటారు ఇశ్రాయేలు. కాబట్టి ఆ స్థితి మనకి కూడా ఉంది. ఎందుకంటే మనం కూడా ఆయనే నమ్ముకున్నాం కాబట్టి మనకు మేలు జరిగే వరకు మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆ ఏళ్ళ ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఈ బలమైనటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. వేరు చేసే వరకు మనం ఆయనే అనుసరించాల్సిందే. కాబట్టి అప్పుడు రెట్టింపు గంత మహిమ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకని అంటాడు చూడు, ఇప్పుడైనా ఎవరు 2:12 ఏముంటుంది, ఇప్పుడైనా ఉపవాసం నుండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా నా యొక్కకి రండి. తర్వాత మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడను, అత్యంత కృప గలవాడనై ఉండి తాను చేయవలసిన చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రమును కాక మీ హృదయాలను చెప్పుకుని ఆయన తట్టు రండి. ఒకవేళ ఆయన పశ్చాత్తాపడి మనసు మార్చుకొని మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించగలడు. అనుగ్రహించడని ఎవరు చెప్పగలరు? ఆయన మనం 10 సార్లు అడుగుతుంటే ఆయన ఇవ్వడని మనం ఎందుకు అనుకోవాలా? 10 సార్లు అడుగుతుంటే ఏం చేస్తాడు? ఒక న్యాయాధిపతి ఈ మోసం దాకా వచ్చి నన్ను అడుగుతుంటే దేనిపైన సహాయం చేయాలి అనుకుంటాడు. అలా దేవుడు కూడా మన విషయంలో అనుకుంటాడు. ఎందుకంటే నా బిడ్డ నన్ను అనుసరిస్తుంది, ఈ విశ్వాసాన్ని ఇంతగా నేను ఆమెకు సహాయం చేయకపోయినా, అతనికి సహాయం చేయకపోయినా నన్ను అనుసరిస్తూనే ఉన్నాడు, నన్ను అడుగుతూనే ఉన్నాడు, నన్ను కోరుకుంటూనే ఉన్నాడు. కాబట్టి నేను తప్పకుండా చేయాలి అని దేవుడు మనల్ని కరుణించడా? తప్పకుండా కరుణిస్తాడు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం, శోధనలు అవి ఎప్పుడు ఒకేసారి కాపురం చేయవు. కష్టాలు అంటే సుఖాలు కూడా ఉంటాయి, అన్ని ద్వారాలు మూసుకుపోవు. మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో ఇంకొక ద్వారా ఆయన ఎప్పుడు తెరిచి మన కోసం ఉంచుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ ఆయన అడుగుతూ, ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అన్యాయం చేయడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవడానికి ప్రతి విషయంలో ఆయన ముందుంచుకొని ఆయన్ని కోరుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మా ప్రభువా, అయోగ్యరాలను నన్ను నిలబెట్టు, నేనేం మాట్లాడే నాకు తెలియదు కానీ ఆయన నీవే నాకు తోడుగా మీరు నడిపించేవారు. నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ 40 రోజులు ప్రభువా మేము ఆచారాలు మాత్రమే కాదయ్యా, మా తలంపులు, మా క్రియలు, మా సమస్తం నీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీరు సహాయం చేస్తేనే మేము అలా ఉండగలం ఆయన. మా ఆలోచన ఎప్పుడు కూడా నెరవేరం. జరిగేది నీ చిత్తమే, నీ కృప, నీ తలంపులు మాత్రమే తండ్రి. నీవే మాకు నీ చిత్తాన్ని మాకు అనుకూలంగా వచ్చి మాకు నడిపించమని, కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ కృపలో వర్ధన చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.